అంటే అంటే ఒక విషయం అండి, నేను దీని మీద మాట్లాడాలంటే ఒకటే. మరి నిన్నటిదాకా అవినాష్తో ఉన్నప్పుడు అతను కూడా రౌడీయే కదండి. ఇప్పుడు గురువింద కింద ఉంటుందండి, పైన ఎంత ఎర్రగా ఉంటుందో కింద అంత నలుపు ఉంటుంది, అది ఎవరికి తెలియదు. మరి అతను ఆ మాట అనడానికి నిన్నటిదాకా మా దగ్గర ఉండి వెళ్ళాడు కదండి. మరి ఆయన కూడా రౌడీ అవుతాడా? మరి దానికి ఒప్పుకోమనండి. ఇవాళ నీతిమాలిన మాటలు మాట్లాడితే ఎలా చెల్లుద్దండి? దాంతోపాటు గద్దె ఇప్పుడు అందరూ ఉన్నారు, అలా మాట్లాడటం అనేది చాలా తప్పు. అతనేదో పార్టీ మారి వెళ్ళిపోయి పక్కకి వెళ్ళి, నేను ఒక విషయం చెప్తున్నానండి బాబుకుమార్ గారికి, వైఎస్ఆర్ పార్టీ అతనికి ఎక్కడన్నా తప్పు చేసింది అనుకుంటే నేను రాజకీయం నుంచి మా అమ్మాయి డిప్యూటీ మీద రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోతామండి. సభాముఖంగా తెలియపరుస్తున్నా. ఒక కార్పొరేటర్ ఇచ్చామండి, గెలిచావు నువ్వు. కార్పొరేటర్ గెలిచిన తర్వాత నువ్వు మేయర్ అవుతావు అనుకున్నావు. పార్టీ దురదృష్టకరంలో పార్టీ రాలేదు. రానప్పుడు నువ్వేం చేశారు? నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. ఎమ్మెల్యే సీట్లో నువ్వు ఎమ్మెల్యేలు మొత్తం ఫ్యాన్ గాలి ఇస్తే నువ్వు ఎమ్మెల్యేగా నువ్వు మెయింటైన్ చేసుకోలేక నువ్వు చేతులలో చెడగొట్టుకున్న నాయకుడు ఎవరైనా ఉంటే బొప్పన బాబుకుమారి. అలాగే మూడోది, ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసి నీకు సిటీ ప్రెసిడెంట్ ఇచ్చారు. నీకు ఇంకేం కావాలండి? వైఎస్ఆర్ పార్టీ నీకేం అన్యాయం చేసిందని చెప్పి నువ్వు పక్క తెలుగుదేశంలోకి వెళ్ళా. నువ్వు ఎన్ని పనులు చేయించుకోవాలి సీఎం దగ్గరికి వెళ్ళి? ఈరోజు మాట్లాడుతున్నామంటే బాబుకుమారు నీచమైన మనిషి. మనసు ఉండాలండి ఎవరికైనా సరే. మనసు లేని మనిషితో మాట్లాడటం కూడా మాకు వేస్ట్. అధికారంలో ఉన్నారని అవినాష్ గారు రాలేదండి. అధికారం మాకు ఇన్ఛార్జిగా ఉన్న 4 సంవత్సరాలు పోయి వచ్చి ఈ యొక్క మాకు గుడివాడ, మాకు తెలియని చిన్న కుర్రాన్ని తీసుకెళ్ళి గుడివాడలో వేయించాడు. ఎవరైతే మంచి బలమున్న వ్యక్తి మీద మమ్మల్ని తీసుకెళ్లి కుర్రాన్ని బలి చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే ఆ రోజు దేవినేని ఉమా. దీనికి ముఖ్య కారకుడు. ఎక్కడైతే అన్నయ్య గారు అబ్బాయి ఎదిగిపోతాడనే కారణంతో తీసుకెళ్లి చిన్న కుర్రాన్ని బలి చేసి గుడివాడలో వేయించాడు. ఎప్పుడూ బలి చేయడమే అతని పద్ధతి. తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఎదిగే కుర్రాడి, భవిష్యత్తు ఉన్న కుర్రాడిని నాశనం చేద్దాం, ఇక్కడితో నాశనం చేస్తే ఇక్కడితో ఆగిపోతాడని చెప్పి అలా చేశారు. అది గ్రహించి మేము వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత 4 సంవత్సరాల్లో అవినాష్ సొంతంగా వ్యాపారాలు చేసుకుని డెవలప్మెంట్ అది. అతను వ్యాపారం లేదండి, ప్రజల్లో తిరుగుతూ నిత్యం ప్రజల మనిషి అతను. 4 సంవత్సరాలు కష్టపడి తూర్పు నియోజకవర్గాన్ని 650 కోట్లతో ఖర్చు పెట్టిన ఏకైక మగవాడు, ఇన్ఛార్జిగా ఉండి మగవాడు అంటే దేవినేని అవినాష్ గారు. మా కార్పొరేటర్లు అందరూ కూడా 21 డివిజన్లో కూడా పూర్తిగా మంచి డబ్బులు తీసుకొచ్చి ప్రతి వార్డుని కూడా డెవలప్మెంట్ చేశాం. నేను ఇప్పుడు గద్దారామన్ గురించి 2 నిమిషాలు మాట్లాడతానండి. నా డివిజన్లో రిటర్నింగ్ వాల్ కట్టానని చెప్పి పోస్టర్లు వేయించుకుని అది వీడియో తీసుకుని ఏదో ఆ రిటర్నింగ్ వాళ్ళు ఇట్లా చేత్తో కొట్టాడండి. నేను మీకు అది ఫోటో మీకు కూడా వస్తుంది, పెడతానండి. ఏదైతే రిటర్నింగ్ వాళ్ళని గోడ కొట్టాడో అక్కడ క్రాక్ ఉందండి, మీరు పర్టికులర్స్గా చూసుకోండి. రిటర్నింగ్ వాళ్ళు కట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు గతంలో సీఎంగా ఉన్నప్పుడు, నెహ్రూ గారు ఉన్నప్పుడు మేము రామలింగేశ్వర రాజశేఖర రెడ్డి గారిని తీసుకొచ్చి రిటర్నింగ్ వాళ్ళు కాదు, మాకు బండ కావాలని చెప్పి ఇక్కడ నీళ్ళు రాకుండా బండ కట్టమని చెప్పి అడిగామండి. ఏదైతే 60 కోట్లు శాంక్షన్ చేశారు ఎవరో రాజశేఖర రెడ్డి గారండి. అయితే ఆఫీసర్లు ఏమని చెప్పారంటే బండ వేయాలంటే మొత్తం ఈ ఏదైతే స్లమ్ ఏరియా ఉందో అంతా తీసేయాలండి అన్నారు. అది నెహ్రూ గారు అన్నారు, కావాల్సింది వాళ్ళు వెళ్ళిపోకుండా ఉండటానికే కావాలన్నారు. కాబట్టి మాకు అలా వద్దు, రిటర్నింగ్ ఎక్కడైతే జనం ఉన్నారో దాని పక్కన రిటర్నింగ్ వాళ్ళు కట్టండి అని చెప్పి నెహ్రూ గారు అది క్యాన్సిల్ చేయించి రిటర్నింగ్ వాళ్ళ కోసం ప్రపోజల్ పెట్టారండి. 60 కోట్ల గ్రాంట్ వచ్చిందండి అప్పటికే. ఈరోజు మేము కట్టాము రిటర్నింగ్ వాళ్ళు అంటే, సరే మీరే కట్టారు, ఎలా కట్టాలి? పేదవాడికి నీళ్ళు రాకుండా కట్టాలి. ఏదైతే స్లమ్ ఏరియాలో రామలింగేశ్వరంలో నీళ్ళు రాకుండా కట్టాలి. మా వార్డు వరకే కట్టారు వాళ్ళు. 14వ డివిజన్ గతంలో ఉండేది, 15, 16 కలిపి 14వ డివిజన్ ఉండేది, దాని వరకే కట్టారు. ఎక్కడైనా నీళ్ళు రాకుండా కట్టాలి. వాళ్ళు పైపులు పెడితే వేస్ట్ నీళ్ళు వెళ్తానికి పైపులు పెడితే నేను ఒక మాజీ డిప్యూటీ మేయర్గా, ఒక కార్పొరేటర్గా నేను చెప్పా, తూములు పెడతాం వల్ల మనకి ఇబ్బంది అండి, కృష్ణానదిలో నీళ్ళు వస్తాయండి, మీరు ఇవాళ ఇంజనీర్ చదివామని చెప్పి ఇదే రామ్మోహన్ నన్ను కామెంట్ చేశాడండి. మొన్న ఎలక్షన్ వచ్చినప్పుడు వీళ్ళ రిటర్నింగ్ వాళ్ళు కడితే రిటైనింగ్ వల్ల తూములోంచి నీళ్ళు వచ్చేసి గోడ క్రాకులోంచి నీళ్ళు వచ్చేస్తే ఎంత ఇబ్బంది పడ్డారంటే, గతంలో అయితే ఏమయ్యేదో తెలుసండి, రిటైనింగ్ వాళ్ళు లేనప్పుడు కృష్ణానది వరద వస్తుందంటే మేమందరం కూడా కార్పొరేటర్లుగా ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి
వాళ్ళందరినీ తీసుకెళ్ళి మన గర్ల్స్ హై స్కూల్లో కానీ కట్ట మీద ఎక్కడో సార్ని పెట్టి వాళ్ళందరికీ పునరావాసం కల్పించి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి ఇన్ని చేసేవాళ్ళం. ఎవరు కూడా సామాన్యులు పాడేవి కాదు. రిటైనింగ్ వాళ్ళు ఉందని ధైర్యంగా వాళ్ళు ఏం చేశారు, ఏసీలు ఉన్న వాళ్ళు ఏసీలు, మిషన్ కూలర్సు, ఏదైతే వాషింగ్ మిషన్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఇళ్లలో పెట్టేసి తలిపేసి రోడ్డు మీద పక్క వచ్చారండి. మొత్తం తెల్లారిపాటికి మునిగిపోయిందండి. క్రాకులు వచ్చేసి వాల్ ద్వారా వచ్చేసి మొత్తం అయితే వచ్చినాయి. కానీ వెళ్ళటం అనేది ఎప్పుడు కూడా వరదలు వచ్చినప్పుడు మాకు రిటర్నింగ్ వాళ్ళు లేనప్పుడు 3 రోజులు వచ్చి వరద వచ్చి 3 రోజులు వెళ్ళిపోయాయండి నీళ్లు. ఆ వచ్చిన మట్టి అంతా కడుక్కుని ఎవరికాళ్ళు ఇళ్ళకి వెళ్ళిపోయారు. అలాంటిది 28 రోజుల పైనే నీళ్ళు అలా ఉండిపోయినాయండి. నీళ్ళు వెళ్ళవు, వెళ్ళే మార్గం లేదు. ఇక అవి నిదానంగా ఇంకుకుంటమే తప్ప బోర్నీళ్ళే పనిలేదు. ఆ సిస్టమ్ అంతా కూడా చూసి అవినాష్ గారిని తీసుకొచ్చి అవినాష్ గారు చూసి మొత్తం నీళ్ళలో దిగి ఈ సిస్టమ్ని ఇలా కాదని చెప్పి లాక్ సిస్టము 21 రోజుల్లో 20 లక్షలతో ఒక లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసి దాని ద్వారా కృష్ణలోకి నీళ్లు పంపించినటువంటి ఘనత దేవినేని అవినాష్ గారిది. దానివల్ల ఈరోజు కూడా ఒక సుక్క నీళ్ళు రాకుండా చేసిన ఘనత ఏమిటంటే అవినాష్ గారిది. మరి నువ్వు రిటైనింగ్ వాళ్ళు కడితే నీళ్ళు ఎందుకు వస్తాయండి? ఒక మాట చెప్పండి. నిన్న కృష్ణలంకలో రిటైనింగ్ వాళ్ళు రెండు పేసులు కట్టామండి. మొన్న వరద వచ్చింది, మీకు కూడా తెలుసు, మీ అందరికీ తెలుసు. మొన్న వరద వచ్చింది, రిటైనింగ్ వాళ్ళు కడతామనగా ముందు కట్టిన దాంట్లోకి ఎక్కడైనా ఒక సుక్క నీళ్ళు వచ్చినాయి అని చెప్పి చూపించమని చెప్పండి. ఆయన షో చేయటం తప్ప ఏదో చేద్దాం అనుకున్నాడు. అతను డెవలప్మెంట్ చేశానంటాడు. నా డివిజన్ 15వ డివిజన్ దత్తత తీసుకున్నాడు. ₹1 మేము 34 కోట్లు ఖర్చు పెడితే 4 కోట్లు ఖర్చు పెడతాడంటే మేము రాజకీయ సన్యాసం చేస్తాం, లేదంటే అతన్ని ఎమ్మెల్యే నుంచి రద్దు చేసుకోమని చెప్పండి. ఒకటి, ఎస్సీలకి శ్మశానం లేదండి. ఆ భూమి కోసం నెహ్రూ గారి దగ్గర నుంచి ఫైట్ చేసామండి. నేను మా ఇంటి పక్కన ఒక సైట్ ఇస్తానంటే నేను వద్దన్నది. ఎందుకంటే దాంట్లో ఈ వేస్ట్ పేపర్లు అంతా ఉన్నాయి, బాడీలు కొల్లవు సార్ అని చెప్పి మన ఎస్సీ సోదరులందరికీ చెప్పి వాళ్ళని కన్వీనియన్ చేసి ఎక్కడైతే నల్లమట్టి ఉంటుందో అక్కడ తీసుకెళ్ళి రిటైర్ మన శ్మశానానికి బర్లీ గ్రౌండ్ కట్టించానండి. దానికి ₹1 శాంక్షన్ చేశాడండి. నా దగ్గర వాదన చేశాడు. 20 లక్షలు కూడా ఖర్చు పెట్టలేదండి. 18-20 లక్షల లోపు ఖర్చు పెట్టి వదిలేశాడండి. ఏమీ చేయలే. అవినాష్ గారు ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత దానికి 50 లక్షలు ఖర్చు పెట్టి ఇవాళ అధునాతనంగా శ్మశానం తయారు చేశానండి. మరి నువ్వేం డెవలప్మెంట్ చేసావు చెప్పండి. ఎస్సీ సోదరులు ఎంత కష్టపడుతున్నారు బాడీని తీసుకెళ్లాలంటే ఎక్కడ ప్లేస్ లేదండి. ఇవాళ ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అంత ఇబ్బంది. ఇవాళ నా వార్డులో 2 ఎకరాల్లో అది కట్టించారండి. మామూలు విషయం కాదండి. అవినాష్ గారు 50 లక్షలు పెట్టి ఖర్చు పెట్టాడు. ఈ రకంగా అవినాష్ గారు కృష్ణలంక ప్రాంతంలో 7 డివిజన్లోంచి ఇక్కడి నుంచి అక్కడ దాకా కూడా రిటర్నింగ్ వాళ్ళు కట్టాడు, డెవలప్మెంట్ చేసింది. 21 డివిజన్లో ఎంత డెవలప్మెంట్ చేశాడో మీరు ఆయన్ని ఎప్పుడైనా సరే రమ్మనండి. కళ్ళు లేని కబోదులాగా చూస్తే కాదు, ధైర్యం ఉంటే వచ్చి మళ్ళీ వచ్చి వార్డులోకి వచ్చి అతను ఇంటి దగ్గర రమ్మన్నా మేము వెళ్తాం. లేదు మా కృష్ణలంక కట్ట మీదకి వచ్చినా సరే రిటర్నింగ్ వాళ్ళ దగ్గరికి వచ్చినా ఓపెన్ ఛాలెంజ్. మేము తప్పు అయితే మేము తప్పుకుంటాం, ఆయన తప్పు అయితే తప్పుకుంటాడు అని ఓపెన్ ఛాలెంజ్ అడుగుతున్నానండి. సార్ 2000 కోట్లు ఖర్చు పెట్టానంటాడు. ఓకే, దానికి మనం అగ్రీడ్ అవుతామండి. 2000 కోట్లు ఖర్చు పెట్టాడంటే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానండి. రమ్మనండి. నేను మా అమ్మాయి డిప్యూటీ మేయర్ అండి, రాజీనామా చేపిస్తా. నువ్వు 2000 కాదు 1000 కోట్లు చూపించు, రాజీనామా చేపిస్తా. నువ్వు ఎక్కడ చేసావో నాకు ఆ పని చూపించమని చెబుతున్నాను. మేము 650 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టామో ఓపెన్ ఛాలెంజ్గా చూపిస్తామండి. రమ్మనండి, ఓపెన్ ఛాలెంజ్ మేము చూపిస్తాం. నువ్వు చూపించగల దమ్ముంటే రా. నువ్వు రాజకీయ సన్యాసం చేస్తావా? మేము రాజకీయ సన్యాసం చేస్తాం. నువ్వు కళ్ళబుల్లి మాటలు చెప్పి ఇక్కడ విషయం ఏంటంటే అండి, ఎక్కడికి వెళ్ళినా గద్దెరామ్మోహన్ రావు ఈరోజు కాలనీలు తిరుగుతున్నాడంటే తెలుగుదేశం వార్డులు కార్పొరేటర్లు గెలిచిన తర్వాత మాకు వైఎస్ఆర్ పార్టీ రాణిగారి తోటలో మా సోదరుడు చెప్పినట్టు రాణిగారి తోటలో 2 వార్డులు కూడా వైఎస్ఆర్ గెలిస్తే ఒక్క పని చేయలేదండి. ఒక్క పని చేయని వాళ్ళ కార్పొరేటర్ని. ఇవాళ అవినాష్ తెలుగుదేశం కార్పొరేటర్లు ఎక్కడ గెలిచారో అక్కడ అద్దంలాగా చేసి వార్డులో ఏ పని లేకుండా చేసిన ఘనత అవినాష్దేనండి. వాళ్ళు మాకు ఓట్లు వేస్తారా వేయరా అనేది చూడలే. వార్డ్ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేయాలి, ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 4 కానీ 3 కానీ 8 కానీ 9 కానీ 10 కానీ 11 కానీ 12 కానీ ఏ రకంగా చేశాడో అవినాష్ గారు ఒక్కసారి రమ్మనండి. ఆయన ఇంటి ముందే మేము రోడ్లు వేసామండి. ఆయన నేర్చుకోలేకపోయాడు. ఇంకొక నిజం చెబుతానండి. ఆయన ఎమ్మెల్యే చేశాడు 10 ఏళ్ళు. వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయికి ఒక ఇల్లు ఇప్పించలేకపోయాడు. మేము ఆ అమ్మాయికి ఇల్లు ఇప్పించామండి. ధైర్యంగా చెప్పుకుంటున్నాం. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఆ అమ్మాయికి ఇల్లు ఇప్పించామండి. అలాంటి వాడు ఎమ్మెల్యే అంటే ఎలా నమ్ముతామండి? నువ్వు వచ్చి ప్రజల్లోకి వెళ్తుంటే ఎక్కడికి వెళ్ళినా అవినాష్ గారు గెలుస్తారంట కదా, అవినాష్ గారు బాగున్నారు అంట కదా అంటే ఇమ్మడలేక ఇలాంటివన్నీ కూడా
ఈ యూట్యూబ్ల ద్వారా చేసి ప్రజల్ని ఏదన్నా మైమరిపించేద్దాం అనుకున్నాడు కానీ ప్రజలు ఎక్కడా కూడా నీ మాటలు నమ్మరు, నీకు గట్టి బుద్ధి చెప్తారు. భవిష్యత్తులో నువ్వు 2024లో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో గుర్తుపెట్టుకో, గన్నవరం వెళ్ళే పరిస్థితి తరిమి కొడతారని చెప్పి సమంగా తెలియపరుస్తాం.